హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. సో వెల్కమ్ టు సండే స్పెషల్. ఈ సండే స్పెషల్ కొన్ని ప్రత్యేకత ఏంటంటే చిన్న టాపిక్ సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మరి టైము గడిచిపోతే మరి చెప్పలేను. ఐ ట్రై మై బెస్ట్. టాపిక్ చాలా సింపుల్ అండి. ఇది జీవితాన్ని కాసి పడిపోసిన వాళ్ళకి, ముఖ్యంగా అనుభవజ్ఞులకి, వయోవృద్ధులకి ఈ వీడియో అవసరం లేదు. జస్ట్ ఊరికే మీరు చెప్పేది ఎంతవరకు కరెక్టు, ఏం చెప్తున్నారు అని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎవరైనా విందాము చూద్దాము అనుకుంటే చూడండి. అదర్వైజ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ యంగ్స్టర్స్ అంటే నా దృష్టిలో 50 సంవత్సరాల దిగువన, 50 సంవత్సరాలు అంతకన్నా దిగువన ఉన్న వాళ్ళందరూ యంగ్స్టర్సే. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా జీవితం మిగిలి ఉంది, చాలా మిగిలి ఉంది. కాబట్టి వాళ్ళు ఈ టాపిక్ని విని అర్థం చేసుకుంటే అది ఎప్పటికప్పుడు ఎక్కడో చోట దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తారు. అట్లీస్ట్ దే విల్ ట్రై టు కొరిలేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో మీరు బిజినెస్ మెన్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, తర్వాత జాబ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీది ఏ ఫీల్డ్ అయినా కానీ ఇప్పుడు ఇక్కడ నేను బోర్డు మీద రాసింది అక్షరాల ఉపయోగపడుతుంది, అప్లై అవుతుంది. అయితే డిఫరెన్స్ ఏంటంటే కొంచెం కాంపిటేటివ్ ప్రొఫెషన్ అనుకోండి. కాంపిటేటివ్ ప్రొఫెషన్ అయితే కొంచెం దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు మామూలుగా చిన్న బిజినెస్ అనుకోండి, దీని ఇంపార్టెన్స్ అంత ఉండదు. లేదా అగ్రికల్చర్ అనుకోండి, ఫార్మింగ్ అనుకోండి, దీని ఇంపార్టెన్స్ అంతగా ఉండదు. డిపెండింగ్ అపాన్ యువర్ జాబ్, ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ అండ్ ఇట్స్ డైమెన్షన్. ది హయ్యర్ ది డైమెన్షన్, ది మోర్ ది ఇంపార్టెన్స్. ఇక్కడ ఏంటంటే నేను ఈ కొటేషన్ ఎక్కడో చదివాను ఈ మధ్యనే. ఎక్కడో చదివిన తర్వాత నాకు అనిపించింది, ఎస్ ఇది కరెక్టే కదా. సో లెట్ మీ టాక్ ఆన్ దిస్. ఏంటంటే హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. Talent fails when hard work is missing. ఇక్కడ హార్డ్ వర్క్ అంటే హియర్ హార్డ్ వర్క్ ఇంక్లూడ్స్ స్మార్ట్ వర్క్ ఆల్సో. హార్డ్ వర్క్ అంటే ఫిజికల్ లేబర్ అనే ఆ సెన్స్లో హార్డ్ వర్క్ కాదు. ఇది హార్డ్ వర్క్ అంటే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఎఫర్ట్ ఇన్ ది రైట్ డైరెక్షన్. రైట్ డైరెక్షన్ అంటే ఏమవుతుందంటే దట్ మేబీ చూడండి, ఎఫర్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అంటే దట్ మేబీ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, ఆర్ యూ కెన్ సే సమ్ సార్ట్ ఆఫ్ డెడికేషన్, అటెన్షన్, ఫోకస్డ్ యాక్టివిటీ. అంతే, ఆ సెన్స్లో తీసుకోండి హార్డ్ వర్క్ అంటే. ఇక్కడ హార్డ్ వర్క్ అనేది ఏంటి? మనం ఏదైనా చేయటానికి, ఏదైనా సాధించడానికి ఏం చేస్తాం? కష్టపడతాం. వి మేక్ ఎఫర్ట్స్. ఒక్కోసారి గట్టిగా ఎఫర్ట్స్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పెద్ద గుంట తవ్వాలి. అతని దగ్గర పలుగు పార ఉంది. పలుగు అంటే గుణపం అనుకోండి. ఆ గుణపం, పలుగు, పార ఉన్నాయి, ఏమున్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, నో డౌట్. తవ్వుతున్నాడు. అక్కడ మామూలుగా లేదు, కొంచెం రాతి నేల. మట్టి అయితే కొంచెం ఈజీగా తెగుతుంది, రాళ్ళు అయితే కొంచెం కష్టం. ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఫిజికల్ లేబర్. ఇంకొక వ్యక్తి చేస్తున్నాడు. అక్కడ పిట్టు, అక్కడ తీస్తున్నాడు. అక్కడ ఆ నేల కొంచెం మెత్తని నేల, ఇసుక నేల లాంటిది. తవ్వటం ఈజీ, తీయటం ఈజీ.
మరొక చోట మరొక వ్యక్తి మెషిన్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, చక్కగా మెషిన్ యూజ్ చేసి గబగబ పిట్ తీసేసి చేస్తున్నాడు. ఈ ముగ్గురు కూడా ఆ పిట్టు తవ్వుతారు. మెషిన్ ఉపయోగించిన వ్యక్తి తొందరగా ఈజీగా ఎఫర్ట్లెస్గా తీసేశాడు, పిట్ వచ్చేసింది, గుంట తవ్వేశాడు. మట్టి ఉన్నటువంటి దాన్ని తవ్వే వ్యక్తికి కొంచెం ఎఫర్ట్ తక్కువ, అంటే ఎఫర్ట్ ఉంది, తక్కువ ఎఫర్ట్తో ఇతను తీశాడు. రాళ్ళు ఉన్నాయి చూసారా, ఆ రాళ్ళు రాతి నేలలోని గుణపం పలుగు అంటాం కదా, ఆ గుణపం పలుగు తోటి తవ్వటం తీయటం, అది మన పారకి రాదు కదా. నార్త్ ఇండియాలో అయితే వేరే ఎక్విప్మెంట్స్ ఉపయోగిస్తారు, పార కంటే బెటర్ అవి. ఇక్కడ చేయరు, మనకి పారలు ఉపయోగిస్తారు, అంటే మెత్తని నేలని సెన్స్లో. కానీ రాతి నేలలో పారతోటి తీయటం కూడా కష్టం. సో ముగ్గురు పిట్టు తవ్వారు, ముగ్గురు సక్సెస్ఫుల్లే. ఇక్కడ ఒకతనేమో 100% స్మార్ట్ వర్క్ చేశాడు, మిగిలిన ఇద్దరు హార్డ్ వర్క్ చేశారు. అయితే రాతి నేలలో తవ్వే వ్యక్తికి చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది కదా. ఇది ప్యూర్ లేబర్, ఇక్కడ మైండ్ పెట్టాల్సింది ఏం లేదు, ఇక్కడ టాలెంట్ కాదు, హార్డ్ వర్కే, లేబరే తప్ప టాలెంట్ ఏం లేదు. టాలెంట్ అంటే మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే స్మార్ట్ వర్క్ అవుతుంది, అంతే కదా. అలా కాకుండా రియల్ లైఫ్లో తీసుకున్నట్లయితే మీరు యు ఆర్ ఇన్ ఏ ప్రొఫెషన్. మీరు డాక్టరు లేదా లాయరు లేదా టీచరు, అంటే టీచర్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ కాదు, అంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు కూడా చాలా వర్క్ చేస్తారు, తర్వాత ఎఫర్ట్ పెడతారు. మంచి టీచర్స్, చాలా మంచి టీచర్స్, ఆదర్శవంతమైన టీచర్లు ఉన్నారు. బట్ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్కి చాలా సందర్భాల్లో పెద్దగా ఎఫర్ట్, అంటే కాంపిటీషన్ ఉండదు, పెద్ద ఎఫర్ట్ ఎలా ఉన్నా కానీ అంత కాంపిటీషన్ ఉండదు. కానీ ప్రైవేట్ స్కూల్స్ అయితే అక్కడ కాంపిటీషన్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ మెజర్ చేస్తారు. అక్కడ పెర్ఫార్మెన్స్ తేడా వస్తే మన ఉద్యోగానికి ఇబ్బంది కదా. అలాగే ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ అనుకోండి, యాజ్ ఎ టీచర్ మీరు యు ఆర్ రన్నింగ్ ఎన్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది నడుపుతున్నారు అనుకోండి, స్కూలు లేకపోతే అట్లాంటిది ఏదైనా, ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది. సో మోస్ట్లీ కాంపిటీషన్ ఉన్న ఈ ప్రపంచంలో మీకు రెండు కావాలి. ఒకటి స్కిల్, ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనికి సంబంధించిన స్కిల్ ఉండాలి. లాయర్ అయితే స్కిల్, లీగల్ దీనిలో స్కిల్ ఉండాలి. డాక్టర్ అయితే మెడికల్ ఏరియాలో స్కిల్ ఉండాలి. టీచర్ అయితే ఆ సబ్జెక్ట్లో స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఇట్లా ఉండాలి కదా. చార్టర్డ్ అకౌంటెంట్ అయితే చాలా ఆ ఫీల్డ్ చాలా పెద్దది. అందులో అఫ్కోర్స్ లా ఫీల్డ్ అంతకన్నా పెద్ద అనుకోండి. అంటే అట్లా ఏంటంటే మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మీకు స్కిల్ కావాలి. ఒకటి ఏంటంటే స్కిల్ కావాలి, రెండోది ఎఫర్ట్ ఉండాలి. ఏది తనంత తాను నీ దరికి రాదు అంటారు కదా శ్రీశ్రీ గారు. అలాగే చార్టర్డ్ అకౌంటెంటే, నలుగురు చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారనుకుందాం. నలుగురు చార్టర్డ్ అకౌంటెంట్లు ఒకేసారి క్వాలిఫై అయ్యారు, ఒకే చోట, ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి కదా డిగ్రీ వచ్చేది, సర్టిఫికెట్ వచ్చేది ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని ఉంది ఢిల్లీలో, వాళ్ళు ఇస్తారు సర్టిఫికెట్ క్వాలిఫై అయితే. అప్రెంటిస్షిప్లు చేశారు, వీళ్ళు చేయాలి కదా, ఆర్టికల్షిప్ చేశారు, ఒకే చోట ట్రైనింగ్ అయ్యారు, ఒకే చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఒకేసారి క్వాలిఫై అయ్యారు. నలుగురు అనుకుందాం. ఈ నలుగురు వాళ్ళ కెరియరు ఒకలా ఉండదు. వాళ్ళు నలుగురు ఓన్గా స్టార్ట్ చేశారు, దే స్టార్టెడ్ దేర్ ఓన్ ఫామ్. ఒకేలా ఉంటుందా? ఉండదు. అందులో ఒక వ్యక్తి అంత
షార్ప్ కాదు, టాలెంటెడ్ కాదు, ఇంటెలిజెంట్ కాదు, బట్ పాస్ అయ్యాడు. ఎట్లా పాస్ అయ్యాడంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసి వచ్చింది, హార్డ్ వర్క్ చేశాడు, పాస్ అయ్యాడు. ఇంకొక వ్యక్తి టాలెంట్ ఉంది, అంటే స్కిల్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, తర్వాత అవసరమైనంత ఎఫర్ట్ పెట్టాడు, పాస్ అయ్యాడు. ఇట్లా తీసుకుంటే ఇంకా ఈ నలుగురు కాక ఇంకొక నలుగురు ఉన్నారు. లెటస్ సే పోనీ ఇద్దరే తీసుకుందాం, ఇంకొక ఇద్దరు ఉన్నారు. వీళ్ళందరూ ఒకే స్కూల్లో చదివిన వాళ్ళే, ఒకే కాలేజీలో చదివిన వాళ్ళే, ఒకేసారి ప్రిపేర్ అయిన వాళ్ళే. ఇక్కడ ఇద్దరు క్వాలిఫై అవ్వాల. ఏమిటి విషయం అంటే ఆ ఇద్దరికి ఇంటెలిజెన్స్ ఉంది. వాళ్ళు కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, ఇంటెలిజెన్స్ ఉంది, సబ్జెక్టు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ చదివితే బాగా అర్థమవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంటే టాలెంటు లేదా ఇంటెలిజెన్స్, స్టడీస్ కదా ఇంటెలిజెన్సు మెమరీ. మెమరీ ఉన్న వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి మెమరీ జనరల్గా ఉంటుంది. మెమరీ పవర్ కానీ, ఇంటెలిజెన్స్కి ఐక్యూ కానీ ఇవన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇద్దరు క్వాలిఫై అవ్వాల. ఆ టీంలో నలుగురు అయ్యారు, ఇద్దరు అవ్వలేదు అనుకుందాం. ఎందుకు అవ్వలేదంటే అక్కడ డిఫరెన్స్ మీకు కనపడుతుంది. నంబర్ 1, వాళ్ళ దగ్గర క్వాలిఫై కావటానికి తగినంత టాలెంట్ ఉంది, బట్ వాళ్ళ దగ్గర ఎఫర్ట్ లేదు. దే డిడ్ నాట్ పుట్ ది ఎఫర్ట్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఓవర్ కాన్ఫిడెన్స్, లేజినెస్ లేదా నెగ్లిజెన్స్. దే ఫెయిల్ అండ్ దే వోంట్ బి క్వాలిఫైడ్. అంటే క్వాలిఫై కాకపోవడానికి ఇంకా కారణాలు ఉండవా అంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే దానికి ఆ పనికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెట్టకుండా నేను పెట్టింది చాలా ఎక్కువ, అసలు అక్కర్లేదు, ఇదే ఎక్కువ, నేనేంటి, నా లెక్కేంటి అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పనిచేస్తాడు. వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు కదా. ఒక్కోసారి నేను దీనికి పనికిరానేమో, నేను సీఏ కాలేనేమో, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్, ఐఎమ్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్, వాడు చూడు అంత ఇంటెలిజెంట్, వాడు అంత తెలియగలవాడు, నేనేంటి, నా దగ్గరే ఉంది, నా దగ్గర ఏం లేదు కదా, నా దగ్గర అంత ఇంటెలిజెన్స్ లేదు కదా, అండ్ హీఈస్ బ్రిలియంటు, వాడు బ్రిలియంటు, అందుకని వాడు పాస్ అయ్యాడు. ఇట్లా డిఫిడెన్స్, లోపల డిఫిడెన్స్ డెవలప్ చేసుకుంటారు, వాళ్ళు క్వాలిఫై అవ్వరు. అంటే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఉంది, దట్ ఈస్ కీప్ ఇట్ ఎఫర్ట్. ఈరోజు టాపిక్లో దానికంటే రెలవెంట్ థింగ్ ఏంటంటే యువర్ ఎఫర్ట్. ఈ నలుగురు క్వాలిఫై అయిన వాళ్ళలో ఒకడు ఇంటెలిజెంట్ కాదు, అసలు అంత కావలసినంత ఇంటెలిజెన్స్ లేదు, అంత టాలెంట్ లేదు, కానీ క్వాలిఫై అయ్యాడు. ఎందుకు అయ్యాడు అంటే ఇట్ ఈస్ షియర్ హార్డ్ వర్క్. టాలెంట్ ఉండి అదర్ పర్సను ఇంతకన్నా ఎక్కువ టాలెంట్ ఉండి, ఇంటెలిజెన్స్ ఉండి, మెమరీ పవర్ బాగుండి, లాంగ్వేజ్ స్కిల్స్, ఎందుకంటే ఎగ్జామ్ రాయాలంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో రాస్తారు, ఆ అబ్బాయికి ఇంగ్లీష్ కూడా రాదు సరిగ్గా, వీడికి ఇంగ్లీష్ కూడా బాగా వచ్చు, ఎందుకంటే మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాడేమో రూరల్ బ్యాక్గ్రౌండ్, పల్లెటూరులో చదివాడు, ఏదో లోకల్ మీడియా తెలుగు మీడియంలో చదివాడు, వీడే ఇంగ్లీష్ మీడియంలో చదివాడు, ఆఫీసర్ గారు అబ్బాయి, కానీ ఈ అబ్బాయి క్వాలిఫై అవ్వాల, ఆ అబ్బాయి అయిపోయాడు. ద డిఫరెన్స్ లైస్ ఇన్ ది లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ దే పుట్ ఇన్. అంటే మియర్ స్కిల్ ఈజ్ నాట్ ఎనఫ్, మియర్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనఫ్, యూ మస్ట్ అప్లై ఇట్. గోయత్ గారు చెప్తాడు, నోయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, యూ మస్ట్ అప్లై ఇట్ అని. ఆ నోయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్ లాగానే టాలెంట్ ఈజ్ నాట్ ఎనఫ్, బట్ యూ మస్ట్ యూజ్ ఇట్. ఎఫర్ట్ పెట్టకపోతే మీ టాలెంట్ వేస్ట్ అయిపోతుంది. మీకు స్కిల్ ఉన్నా, టాలెంట్ ఉన్నా పోతుంది. ఎందుకు పోతుందంటే మీరు యూ డిడ్ నాట్ పుట్ ఇన్ ది రైట్ ఎఫర్ట్ ఇన్ ది రైట్ డైరెక్షన్. చూసారా, రైట్ ఎఫర్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్ పెట్టకపోవటం అనేది దట్ ఈజ్ ఎ డ్రాబ్యాక్.
దట్ ఈస్ ఎ డ్రాబ్యాక్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పాయింట్. సో హార్డ్ వర్క్ సక్సీడ్స్ ఫైనల్లీ. మీకు ఎఫర్ట్, మీకు టాలెంట్ తక్కువ ఉన్నా, టాలెంట్ లేకపోయినా, మీరు హార్డ్ వర్క్ పెడితే 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 ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. నేను ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్. సో మెనీ పీపుల్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ని చూశాను, టాలెంట్ ఉండి ఫెయిల్డ్ క్యాండిడేట్స్ని చూశాను, టాలెంట్ లేకున్నా లేదా టాలెంట్ తక్కువ ఉన్న క్లిక్ అయిన క్యాండిడేట్స్ని చూశాను. ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్క్, టాలెంట్ హార్డ్ వర్క్ లాంటిదే క్యారెక్టర్. హార్డ్ వర్క్ లాంటిదే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లేకపోయినా టాలెంట్ ఉండి పోతుంది. నేను చాలా ఇన్సిడెంట్స్ చాలామందిని చూశాను. అందుకని ఈ టాపిక్ చూడగానే ఈ టాపిక్ మీద మాట్లాడాలని అనుకున్నాను. ఎందుకంటే ఈ టాపిక్ నిజమే, ఈ స్టేట్మెంట్ నిజమే అని నేను నిర్ధారించుకున్నాను. నేను చాలా చిన్నవాడిని అండి. ఎంత చిన్నవాడిని అంటే 5 నుంచి 10 సంవత్సరాల లోపే. మా పొరుగున నేనుండే ఏరియా, ఊళ్ళో పల్లెటూరు లాంటిది అది, పెద్ద టౌన్ ఏం కాదు. ఈ మ్యారేజ్లకి వాటికి డెకరేషన్ అవి కడతారు కదా, మ్యారేజ్లు కానీ ఇంకేదైనా ఫంక్షన్స్కి డెకరేషన్ అవి చేస్తారు, రకరకాలుగా చేసి డెకరేషన్స్ పెడతారు. డెకరేటర్స్ ఉంటారు కదా, మండపాలు అవి ఇవి. ఆ రోజుల్లో ఆ రకమైన వేరే ఉండేవి, ఇప్పుడు వేరే ఉన్నాయి. డెకరేషన్ ఉంటుంది కదా మ్యారేజ్కి వాటికిను, ఫంక్షన్స్కి, తర్వాత ఏదైనా పూజలు ఉత్సవాలు వాటికి. అతను మా నైబరే, చాలా పాపులరు, చాలా టాలెంటెడ్, చాలా బాగా చేసేవాడు, బ్రహ్మాండంగా. అతను పట్టుకుని కట్టాడంటే చాలా అందంగా ఉండేది. అతని పేరు నాకు గుర్తులేదు. ఈజ్ వెరీ టాలెంటెడ్. అయితే ఆ అబ్బాయి దగ్గర వాట్ ఈజ్ ల్యాకింగ్ అంటే తాగి పడిపోయేవాడు అంతే. భయంకరమైన డ్రింకర్, భయంకరంగా తాగేవాడు. ఎవరైనా పని చెప్తే వస్తున్నాను చేస్తున్నానంటే ఫినిష్. వీడు తాగి పడుకుంటే వాడి పరిస్థితి ఏంటి? బుజ్జగించి లేపి తీసుకెళ్ళి అట్లా చేయించుకునేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు అయితే కొట్టడానికి వచ్చేవాళ్ళు. అంటే మొత్తానికి వాడు ఏం లేదు, వాడు వేరే మార్గం లేదు. వాడు చాలా టాలెంటెడ్, వాడితే చేయించుకోవాలి, కానీ చేయగలిగేవాడు చేయనప్పుడు చేసేవాడు, లేనప్పుడు లేదు. ఇన్ ద మీన్ టైమ్ దగ్గరలోనే ఇంకొకడు ఎమర్జ్ అయ్యాడు, సంబడి ఎల్స్. హీ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్. అయితే వీడు టాలెంటెడ్, మంచి సీనియర్, వీడికి వస్తుంది కానీ బిజినెస్ వాడికి ఎందుకు వస్తుంది? లేదు కదా. బట్ గ్రాడ్యువల్గా దిస్ ఫెలో డామినేటెడ్ దట్ ఫెలో. ఫైనల్గా ఏం జరిగిందంటే, ఈ అబ్బాయికి చాలా టాలెంట్ ఉంది, అవతల వాడికి టాలెంట్ లేదు, పాపం టాలెంట్ లేదు. బట్ షియర్ హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్. ఏ ఎఫర్ట్ విషయంలో ఇప్పుడు 9 గంటలకెల్లా మండపం తయారైపోవాలంటే 9 గంటలకు కాదు, 6 గంటకల్లా 7 గంటకల్లా రెడీ చేసి పెట్టేవాడు, అందుబాటులో ఉండేవాడు. ఈ షోడ్ డెడికేషన్. అయితే అంత చక్కగా చేయగలిగేవాడు కాదు, వీడంత బాగా టాలెంటెడ్ కాదు కదా, అంత చేయగలిగే కాదు. గ్రాడ్యువల్గా ఎట్లా వచ్చిందంటే, వాడు వీడిని పక్కన నెట్టేశాడు. వీడు మామూలుగా ఏంటంటే ఆకలి దప్పులతో చచ్చిపోయే పరిస్థితి. వీడికి పని ఇవ్వటంలా, ఎందుకంటే వాడు క్లిక్ అయిపోయాడు. అంటే ఎఫర్ట్ ఎలా ఉంటుందంటే, అది ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ టాలెంట్ ఉంది కానీ క్యారెక్టర్ లేదు, డెడికేషన్ లేదు. అంటే ఈ టాలెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. పార్టీలకి అంటే కస్టమర్ని సాటిస్ఫై చేయాలి కదా. చెప్తారు కదా మార్కెటింగ్లో, కస్టమర్ షుడ్ బి సాటిస్ఫైడ్ అంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్. కస్టమర్ సాటిస్ఫై అవటం ఏంటి? యువర్ కస్టమర్ షుడ్ బి డిలైటెడ్. ఆ పదం వాడతారు మార్కెటింగ్ మేనేజ్మెంట్లో. యువర్ కస్టమర్ షుడ్ బి డిలైటెడ్. అప్పుడు మాత్రం ఆ కస్టమర్ రిపీట్ అవుతాడు, ఇంకోసారి నీ దగ్గరికి వస్తాడు. అంతేగాని సాటిస్ఫైడ్ అయితే ఇట్లా సాటిస్ఫై చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వెన్ యువర్ కస్టమర్ ఈజ్ డిలైటెడ్, he will become a repeated customer. Repeated customer gives business repeatedly. భగవంతుడు ఒక రకంగా చెప్పాలంటే మనకి రిపీటెడ్ కస్టమర్ ఈజ్ ఏ గాడ్. he lost all the client, all the people and people's confidence. నేను ఇదే కాదు, మీకు
నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప గాయకుడు. ఆల్ ఇండియా లెవెల్లో ఎంత పేరు ఉంది ఆయనకి. జోక్ ఏంటంటే ఆయనకి సంగీతం రాదు, కానీ ప్లేబ్యాక్ సింగర్గా ఎంటర్ అయ్యాడు. సంగీతం రాదు, నేర్చుకోలేదు పాపం. రెండోది, ఘంటసాల వెంకటేశ్వరరావు గారి టైంలో ఎంటర్ అయ్యాడు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చెప్పాలంటే ఆల్ ఇండియా లెవెల్లో టాప్లో ఒకడు. టాప్ అంటే ఎవరున్నారు మీకు? హిందీలో ఉన్నారు ఒక ముగ్గురు అతిరథ మహారథులు. మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ అండ్ ముఖేష్. ముగ్గురే ఉన్నారు. ఇంకా చాలామంది చాలా వచ్చారు పోయారు, కానీ ఈ ముగ్గురే. సౌత్ ఇండియాలో ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సౌందరరాజను అట్లా ఉన్నారనుకోండి, మహానుభావులు, అందరూ గొప్పవాళ్ళే. అంటే టాప్గా తీసుకోవాల్సి వస్తే, టాప్ రేటెడ్ తీసుకోవాలంటే, క్రికెట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, టాప్ రేటెడ్గా తీసుకోవాలంటే సునీల్ గవాస్కరు, సచిన్ తెండూల్కరు, ఇట్లా విరాట్ కోహ్లీ అట్లా చెప్తాం కదా. అందరు బోల్డ్ మంది ఉన్నారు. మరి సినీ ఫీల్డ్లో చాలామంది ఉన్న ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, ఇట్లా చెప్తాం కదా మనం. అలాగే సావిత్రి గారు, వాణిశ్రీ గారు అని చెప్తాం కదా. మరి వాణిశ్రీ గారి టైంలో ఎంతమంది హీరోయిన్ లేరు? విజయ నిర్మల, లక్ష్మి, శారద, అబ్బో చాలామంది ఉన్నారు కదా. వాళ్ళు తక్కువేం కాదు, కానీ వాణిశ్రీ అంత కాదు కదా. అలాగే సావిత్రి గారికి కాంపిటీషన్ లేదా? జమున, వీళ్ళందరూ ఉన్నారు కదా, అంజలి గారు, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. కానీ సావిత్రి గారు అంత కాదు కదా. అట్లా తీసుకున్నట్లయితే అట్లాంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి టైంలో ఆయన పాడుతున్న సమయంలో ఈయన గాయకుడిగా ఎంటర్ అవటమే కాదు, ఫైనల్గా చిరస్థాయిగా నిలిచిపోయాడు గొప్ప గాయకుడిగా. రిమెంబర్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఆయన కాంపిటీషన్ లేదనా? ఆయన కాంపిటీషన్ రాలేదనా? వి రామకృష్ణ దాస్ అని సుశీల్ గారి చుట్టమే. ఆయన ఘంటసాల గారు పాడినట్టు పాడేవాడు ఆల్మోస్ట్. మీరు ఆయన దగ్గర టాలెంట్ ఉంది, మంచి టాలెంటే ఉంది. ఎందుకంటే వాయిస్కి క్వాలిటీ ఉంది. కొద్దిగా దగ్గర ఘంటసాల గారి వాయిస్లో ఉండేది. మీరు కావాలంటే ఆయన టాలెంట్ చూడాలంటే ఆదినారాయణరావు గారి సంగీతం. ఆదినారాయణరావు గారు మామూలుడు కాదు. భక్త తుకారాం అలాంటి సినిమాలు కొన్ని చూడండి. ఆయన ఈయన చేత పాడించాడు. ఆయన ఎలా పాడించాడో చూడండి. ఆయనకి ఎంత టాలెంట్ ఉందో అక్కడ అర్థమవుతుంది. కానీ ఆయన నిలబడలేదే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిలబడ్డాడు. ఆయన వచ్చాడు, కొన్నాళ్ళు ఏదో ఉన్నాడు. ఘంటసాల గారు పోయిన తర్వాత ఆయన వచ్చాడు. అంటే ఆయన ఉన్నప్పుడే ఘంటసాల గారు ఉన్నప్పుడే వచ్చారు రామకృష్ణ గారు. బట్ కొంచెం లాస్ట్ స్టేజ్ అది ఆల్మోస్ట్. మరి ఘంటసాల గారు పోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఈయనకి ఆ స్థానం రావాలి. ఇలా ఈయన కాక ఇంకా కొంతమంది వచ్చారు, కానీ ఫైనల్గా ఎవరూ నిలవల. ఈయన ఎక్కడ నిలిచాడో తెలుసండి? నేను ఇలా చెబితే చాలామంది కోపం వస్తుందేమో, కానీ నా అభిప్రాయమే చెప్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ క్వాలిటీ అంత గొప్పది కాదు. క్వాలిటీ ఆఫ్ వాయిస్ అంటాం కదా, వాయిస్కి క్వాలిటీ ఉంటుంది. తర్వాత సంగీతం, రెండు కావాలి. సంగీత నైపుణ్యం, ఆ రాగాలు ఆలాపనలో అవి తీయగలిగిన ఇది ఉండాలి. రెండోది సంగీతం ఎలాగో తీగలాగా సాగాలి, లేకపోతే ఎవరు పాడలేరు. కానీ ఈయన తీగలాగా సాగేదే మంచి ఇదే. చక్కగా ఆయన ఎట్లా ఏది చెప్తే అలాగా శంకరాభరణంలో ఆయన పాడి చూపించాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సంగీతంలో సంగీత నైపుణ్యం లేకపోయినా ఉన్నవాళ్ళ చక్కగా పాడి చూపించాడు. అంటే అంత ఇది ఉందో, న్యాచురల్లీ టాలెంటెడ్. కానీ వాయిస్ క్వాలిటీ అంత గొప్పది కాదు. కానీ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఎందుకు అయ్యాడంటే ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ హీజ్ షియర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ఇన్ హీజ్ ప్రొఫెషన్. అక్కడ టాలెంట్ కూడా కాదు. మీకు ఇంకా చెప్పాలంటే కిషోర్ కుమార్ గారు తీసుకోండి. కిషోర్ కుమార్ గారికి అయితే వాయిస్ క్వాలిటీ కూడా బాగుంది. ఆయనకి సంగీతం రాదు. వాయిస్ క్వాలిటీ అదుర్స్. వాయిస్ క్వాలిటీ ఉంటే సరిపోదు కదండి, సంగీతం కూడా తెలియాలి కదా. చాలామంది ఏంటి నువ్వు లయబద్ధంగా పాడటం లేదు, నువ్వేంటో సంగీతం తెలియదు నీకు, అది చివిసి ఓపెన్ అయ్యర్లా అంటే వాళ్ళు అయితే డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేశారంటే ఏంటి అనుకోని. కానీ కిషోర్ కుమారు ఎలా పాడి చూపించాడు, ఎలాంటి పాటలు పాడాడు.
అసలు మొహమ్మద్ రఫీ తిరుగులేని గాయకుడు కదా. మొహమ్మద్ రఫీకే సవాల్ విసిరాడు. అమ్మో మొహమ్మద్ రఫీయే కాదు ఇతను ఇంకా గొప్ప అని, మొహమ్మద్ రఫీ కాదు ఇతనే గొప్ప అని కూడా అనిపించుకున్నాడు. ఎట్లా వచ్చింది? అక్కడ ఎఫర్ట్ ఉంది. మీకు టాలెంటు నో డౌట్ ఉంది. ఇది కిషోర్ కుమార్ గారిలో అట్లా కంపేర్ చేయాలంటే కిషోర్ కుమార్ గారిలో వాయిస్ క్వాలిటీ చాలా మంచి వాయిస్ క్వాలిటీ, తర్వాత ఆయన కూడా న్యాచురల్లీ టాలెంటెడ్. సరిపోదు కదా. చాలా సంవత్సరాలు కిషోర్ కుమార్ గారు ఎప్పటి నుంచో ఉన్నాడు సినిమా ఫీల్డ్లో, ఎప్పటి నుంచో ఉన్నాడు, సినిమాల్లో నటించాడు. కానీ ఆయన పాటలు ఆయన పాడుకునేవాడు, ఆయన ఎవరు పిలిచేవారు కాదు పెద్దగా, ఆయన అంత ఇది చూపించలా. కానీ ఒక స్టేజ్లో నేను ప్లేబ్యాక్ సింగర్ని అవ్వాలి అనుకున్నప్పుడు ఆయన ఎలాంటి ఎఫర్ట్ పెట్టాడు? సచిన్ దేవ్ బర్మన్, ఎస్డి బర్మన్ అనే ఆయన ఉండేవాడు. అసలు అదంతా పెద్ద లాంగ్ స్టోరీ, పెద్ద దానికి వెళ్ళక్కర్లేదు. అంటే అక్కడ ఎఫర్ట్ తోటి ఆయనకున్న టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఆయనకున్న టాలెంట్ పెద్ద టాలెంట్ కాదు, సరిపడా పర్వాలేదు. అట్లా చెప్పాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కిషోర్ కుమార్ గారి కంటే చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అంత క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ అంత గొప్పది కాదు కంపారిటివ్గా తీసుకుంటే. గ్రేట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎందుకు గ్రేటు? బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్. మీకు వినోద్ కాంబ్లీ, సచిన్ తెండూల్కర్ గురించి చెప్తారు కదా, మీరు విన్నారో లేదో. వినోద్ కాంబ్లీ లెఫ్ట్ హ్యాండరు. అసలు వినోద్ కాంబ్లీ వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదివారు, క్లాస్మేట్స్. వినోద్ కాంబ్లీ టాలెంట్ ముందు బ్యాట్స్మెన్ ఎవరో సరిపోరు. డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు కొట్టేసేవాడు అంతే, లెఫ్ట్ పా. కానీ త్వరలోనే క్రికెట్ నుంచి కనుమరుగైపోయాడు. సచిన్ తెండూల్కర్ చిరకాలం నిలిచాడు, చిరస్థాయిగా నిలిచాడు. అసలు చాలా రికార్డులు బదులు కొట్టాడు. అసలు సచిన్ తెండూల్కర్కు ఉన్న రికార్డులు ఇప్పటి వరకు ఎన్నంటే ఇప్పటి వరకు బ్రేక్ అవ్వాల, చాలా రికార్డులు. ఇక్కడ సచిన్ టెండూల్కర్లో షేర్ హార్డ్ వర్క్, డెడికేషను ఇట్ ఈస్ మిస్సింగ్ ఇన్ వినోద్ కాంబ్లీ. ఇలా మనం నిజ జీవితంలో చాలామందిని చూస్తుంటాం. నేనైతే చాలామందిని చూశాను. నేను టీచింగ్ ప్రొఫెషన్ కదా. ఢిల్లీలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ, కోచింగ్ ఇండస్ట్రీస్ చాలా పెద్ద కోచింగ్ ఇండస్ట్రీ ఇక్కడ. సిఏకి, సిఎస్ కంపెనీ సెక్రటరీస్కి, తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. అఫ్కోర్స్ కాస్ట్ అకౌంటెంట్స్ కూడాను, కాస్ట్ అకౌంటెంట్స్ కలకత్తా కూడా ఉంది అది. సో ఈ ప్రొఫెషనల్లో నేను ఫీల్డ్లో నేను ఈ ప్రొఫెషన్లో ఉండేవాడిని కదా. నేను టీచింగ్ ప్రొఫెషన్లో చూశాను చాలామందిని, హైలీ టాలెంటెడ్, వెరీ ఇంటెలిజెంట్, వెళ్ళిపోయారు. కాంపిటీషన్ ఫేస్ చేయలేక అయిపోయారు, డౌన్ అండ్ అవుట్. లెస్ టాలెంటెడ్ బట్ మోర్ హార్డ్ వర్కింగ్, చక్కగా ప్రిపేర్ అయ్యి బాగా చదివి రంగదీసి చక్కగా మెటీరియల్ తయారు చేసి, డయాగ్రామ్స్ తయారు చేసి, తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని అట్లా చేసి రంగరించి టాప్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు కాదనుకోండి, ఆ రోజుల్లో ఢిల్లీలో కోచింగ్ అంటే ఎట్లా ఉండేది? ఓ పెద్ద స్టేడియం, ఆడిటోరియం తీసుకునేవాళ్ళు. ఆడిటోరియం 500, 600, 800 మంది పెట్టే ఆడిటోరియం. 500 మందికి క్లాసులో అక్కడ కూర్చుని ఆడిటోరియం దగ్గర కూర్చుని క్లాస్ చెప్పేవాళ్ళు. అలా ఒక్కరు కాదు, ఢిల్లీలో 10-15 మంది ఉండేవారు. ఆడిటోరియంలో 500-600 మందికి క్లాస్ చెప్తున్నామంటే మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? కోట్లు. అలా కోట్లే సంపాదించేవారు వాళ్ళల్లో నేను చూశాను. ఇంటెలిజెన్సు ఉండటం నిజమే, ఇంటెలిజెన్స్ లేక కాదు, ఇంటెలిజెన్స్ కాకుండా గట్టిగా హార్డ్ వర్క్ చేసి ఆ స్థాయికి వచ్చారు. టాలెంట్ ఉంటే సరిపోదు, ఎఫర్ట్ ఉండాలి, రైట్ డైరెక్షన్లో ఎఫర్ట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. హార్డ్ వర్క్ అంటే డెడికేషన్ ఇన్ ది రైట్ డైరెక్షన్. అలా ఎవరైతే అంతకన్నా టాలెంట్ ఉండి కూడా అలా ఎవరైతే ఎఫర్ట్ పెట్టలేకపోయారో, ఆడిటోరియం కాదు, మామూలు ఉన్న ఇన్స్టిట్యూట్స్నే మెయింటైన్ చేయలేక క్లోజ్ చేసుకెళ్ళిపోయారు. టేక్ ఎనీ ఫీల్డ్, మీ దగ్గర టాలెంట్ ఉంటే అది భగవత్ కృప, అది అదృష్టం, పెట్టి పుట్టారు
అంటే ఏంటంటే భగవంతుడు మీ పాస్ట్ కర్మలో మీ పాస్ట్ కర్మలు బాగుండి మంచి కర్మలు వల్ల మీకు టాలెంట్ వచ్చింది. దట్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్ ఫర్ ది పాస్ట్ కర్మ యూ హ్యాడ్. మీ పాస్ట్ గుడ్ కర్మ వల్ల భగవంతుడు కల్పించిన గిఫ్ట్, అది గాడ్ గిఫ్ట్. బట్ ఆ గిఫ్ట్ ఎప్పుడు ప్రాపర్గా ఉపయోగించగలుగుతారంటే ఆ గిఫ్ట్ని ప్రాపర్గా యూస్ చేస్తే, తిని పడుకుంటే కాదు. రాజేష్ ఖన్నా చాలా గొప్ప యాక్టరే కదా, ఒక స్టేజ్లో ఇంకా ఫినిష్ అయిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకని? షూటింగ్ అంటే కనీసం గంటన్నర లేట్గా వెళ్ళేవాడంట. ఎన్నాళ్ళు భరిస్తారు? అమితాబ్ బచ్చన్ వచ్చేసాడు. అమితాబ్ బచ్చన్ రాజేష్ ఖన్నా కంటే ఎన్నో రెట్లు పాపులర్ అయ్యాడు. షూటింగ్ అంటే గంట ముందు వెళ్ళేవాడంట అమితాబ్ బచ్చన్. రాజేష్ ఖన్నా అయితే 2 గంటలు, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు లేటు, తన ఇష్టం. కానీ ఎక్కువ రోజులు నిలవలేదు కదా. లైక్ ఎ మిటియార్ ఇన్ ద స్కై అపియర్డ్ అండ్ డిసపియర్డ్. మీరు రాజేష్ ఖన్నా చూడండి, చాలా తక్కువ కాలం. ఆఫ్కోర్స్ అంత తక్కువ కాలంలో కూడా మరి దానికి ఆయనకి ఏదో బిరుదు ఉంది, సూపర్ స్టార్ ఏదో ఉంది బిరుదు. ఆ సూపర్ స్టార్ బిరుదు, సూపర్ స్టారే అనుకుంటా రాజేష్ ఖన్నా. ఆ సూపర్ స్టార్ బిరుదు ఆ తర్వాత ఇంకెవరికి రాలా, అతనికే వచ్చింది. అంత హైలీ టాలెంటెడ్, వరుసనే హిట్లు. బట్ ఎక్కువ రోజులు నిలబడలేదు కదా. నిలబడటానికి అంటే సక్సెస్ కమ్స్ విత్ టాలెంట్. టాలెంట్ తోటి సక్సెస్ వస్తుంది. టు సస్టైన్ దట్ సక్సెస్, అది ఆ సక్సెస్ నిలబెట్టుకోవడానికి, సస్టైన్ చేయటానికి, కంటిన్యూ చేయటానికి మీ దగ్గర క్యారెక్టర్ ఉండాలి. అంటే డెడికేషన్, ఎఫర్ట్ ఉండాలి. అది లేకపోతే షార్ట్ లివ్డ్. వినోద్ కాంబ్లీ లాగా, రాజేష్ ఖన్నా లాగా షార్ట్ లివ్డ్ అయిపోతుంది, లాంగ్ లివ్డ్ కాదు. చూసారా? గ్లామరు, టాలెంటు. మీకు సినిమాలో హర్నాథ్ రాజు గారు చూడండి పాపం. ఈ సినిమాల్లో హర్నాథ్ రాజు గారి గురించే చెప్తారు, అన్నీ ఉన్నాయి కానీ అతనికి టాలెంట్ లేదు, అదే క్యారెక్టర్ లేదని. అడ్రస్ లేకుండా పోతారండి. సో మీరు ఈ ప్రొఫెషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ఎన్వైరన్మెంట్ ఆఫ్ కాంపిటీషన్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. And sooner or later, the person who puts in good efforts will win the battle. మీకు చాలాసార్లు చెప్పాను కదా, వరల్డ్స్ బ్యాటిల్స్ do not always go to the faster or stronger man. వరల్డ్స్ బ్యాటిల్స్, ఫుట్బాల్ కోచ్ చాలా ఫేమస్ కోట్ ఇది. వరల్డ్స్ బ్యాటిల్స్ do not always go to the stronger or faster man. Sooner or later, the one who wins is the one who thinks he can. నేను ఎలాగైనా సాధించగలను అని ఎఫర్ట్ పెడుతూ ఉంటే, మీరు చేమలు చూస్తుంటారు కదా, చేమలు బరువులు ఎత్తుకుని నడుస్తూ ఉంటాయి. ఒకసారి పైకి ఎక్కుతూ ఉంటాయి, ఎక్కుతా పడిపోతాయి, దిగితే మళ్ళీ ఎక్కుతాయి. అంతేగాని వదిలిపెట్టవు, మళ్ళీ ఎత్తుకుంటే మళ్ళీ ఎక్కుతాయి. అంటే ఎక్కాలంతే, ఎక్కి అవతలకి వెళ్ళాలంతే. రిలెంట్లెస్, సీజ్లెస్ ఎఫర్ట్. ఆ సీజ్లెస్ ఎఫర్ట్ ఉన్న చోట సక్సెస్ ఉంటుంది ఆటోమేటిక్గా. సో టాలెంట్, హార్డ్ వర్క్ అనేది టాలెంట్స్ని బీట్ చేస్తుంది. వెన్ ది టాలెంట్ స్టాప్స్ వర్కింగ్ ఇన్ ది ప్రాపర్ డైరెక్షన్. అంటే ఇద్దరు వ్యక్తులు ఉంటే, ఇద్దరు డాక్టర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు డాక్టర్స్లో ఒక డాక్టర్ దగ్గర టాలెంట్ తక్కువ ఉంది, స్కిల్ తక్కువ ఉంది, అంటే మెడికల్ దీనికి సంబంధించిన స్కిల్ తక్కువ ఉంది. ఇంకొక డాక్టర్ దగ్గర పుష్కలంగా ఉంది, బట్ ఆ డాక్టరు నెగ్లిజెంట్, అంత సీరియస్గా ఉండడు, పేషెంట్స్ని అంత సీరియస్గా చూడడు. అతను చాలా టాలెంట్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, వైద్యం బాగా చేయగలడు. కానీ హాస్పిటల్లో ఒకసారి ఊసేస్తాడు, ఒకసారి తెరుస్తాడు,
ఈ డజంట్ పే మచ్ అటెన్షన్. ఫైనల్గా ఏమవుతుంది, ఈ డాక్టరు ఫినిష్ అయిపోతాడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. తక్కువ టాలెంట్ ఉన్నా, తక్కువ స్కిల్ ఉన్నా అతను సిన్సియర్గా సీరియస్గా ఎఫర్ట్ పెడుతుంటాడు. అతను పాపులర్ అయిపోతాడు, ఇతను పోతాడు. ఇది దిస్ వి ఫైండ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ లైఫ్. ఎవ్రీ ఫీల్డ్ మీరు ఏదైనా తీసుకోండి, టాక్ అబౌట్ ఎనీ ఫీల్డ్. లాయర్స్ తీసుకోండి, లాయర్స్ అంతే. ఇతను చాలా సిన్సియర్గా చాలా సీరియస్గా డెడికేషన్ తోటి సీరియస్గా చేస్తాడు. అది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, అట్లాగే అది వచ్చేస్తుంది. దట్ ఈస్ మేడ్ నోన్ టు పీపుల్ అరౌండ్. అతని దగ్గరికి ఎక్కువ మంది వెళ్తారు. మంచి నాలెడ్జ్, టాలెంటు, అన్ని బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నా కూడా అతను ప్రాపర్ అటెన్షన్ పే చేయకపోతే, ఎఫర్ట్ పెట్టకపోతే ఆ లాయర్ ఫినిష్ ఉంటుంది. నడుస్తాడు బహుశా, కానీ మీడియోకర్ లైఫ్, ఎక్కువ రోజులు నిలవడు. కాబట్టి టాలెంటు ఈజ్ నాట్ ఎనఫ్. క్యారెక్టర్ ఈజ్ ఆల్సో నెససరీ. రైట్ ఎఫర్ట్ ఇన్ ది రైట్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. లేకపోతే టాలెంట్ ఫెయిల్స్. భగవంతుడు ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, ఆ ఇచ్చిన టాలెంట్ని మనం ఉపయోగించుకోలేక చతికిలు పడతాము. అండ్ వీ స్టార్టెడ్ బ్లేమింగ్ గాడ్. లేకపోతే గాడు, లేకపోతే సర్కమ్స్టాన్సెస్, లేకపోతే బ్లేమ్ గేము. ఆడలేక మధ్యలో ఓడి అన్నట్టు కదండి. సో నేను చెప్పాలనుకున్నది ఇదే చెప్పాను. మరి మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారో నాకు తెలీదు. మీరు ఏకీభవిస్తున్నారో లేదో మీకు అందులో కామెంట్ బాక్స్లో వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఐ లవ్ టు సీ. లేదా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. మీరు ఇట్లాంటి సిచ్యువేషన్స్, ఇట్లాంటి వెదర్ యూ కేమ్ అక్రాస్ సమ్ పీపుల్ లైక్ దిస్. నేను చెప్పినట్టు ఈ విధంగా మీరు చూసారా మీ నిజ జీవితంలో? అది యు షేర్ యువర్ ఐడియాస్. రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. Thank you for watching my Sunday special.